మా ఏం చేస్తున్నావు? కర్రీ పఫ్లోకి నీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ వేసేసుకో. నేను కొంచెం పన్నీర్, ఆనియన్, క్యారెట్, పీసు, గ్రీన్ పీసు, కార్న్, కొంచెం గ్రీన్ చిల్లీ వేసాను. దెన్ దీంట్లోకి కొంచెం పన్నీర్ వేసుకున్న తర్వాత వెజిటబుల్స్ అన్నీ కొంచెం కుక్ అయిన తర్వాత పన్నీర్ వేసేసుకోవాలి. పన్నీర్ కూడా వేసేసుకున్న తర్వాత ఫైనల్గా బాయిల్డ్ పొటాటో వేసేసుకో. బాయిల్డ్ పొటాటో వేసుకున్న తర్వాత అంతా కొంచెం మిక్స్ చేసుకొని చిల్లీ పౌడర్, కొంచెం టర్మరిక్, కొంచెం పసుపు, కారం, చాట్ మసాలా వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని కొంచెం ముద్ద కన్సిస్టెన్సీ లాగా పెట్టేసుకోవాలి. కొంచెం ఇది కుక్ అయిన తర్వాత ఈలోపు మనం ఏం చేద్దామంటే ఇది క్లోజ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసి దీన్ని కుక్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు నీకు నేను పఫ్స్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వచ్చి మమ్మీ, వాట్ ఈస్ దిస్? ఇట్స్ క్రసాంట్ కదా, మన దగ్గర క్రసాంట్స్ ఉన్నాయి కదా, మనం దీంతో ఇప్పుడు కర్రీ పఫ్స్ చేస్తాము. మీకు కర్రీ ఎలా చేయాలో చూపించా కదా, ఇప్పుడు ఈ క్రసాంట్స్ని యూజ్ చేసి మనం కర్రీ పఫ్స్ చేసుకుందాం. మనకి కాస్కోలో క్రసాంట్స్ ఉంటాయి కదా, ఆ క్రసాంట్కి ఇట్లా సిజర్తో కట్ చేసుకొని ఇలా వస్తుంది కదా, ఈ పార్ట్లో కొంచెం స్పూన్తో ఇట్లా అనేస్తే మధ్యలో గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్లో మనం కర్రీ పెట్టుకోవడమే. కొంచెం ఇవి ఒక 10 seconds అవెన్లో పెట్టుకుంటే సాఫ్ట్గా అవుతాయి. కర్రీ పెట్టేసుకోవడమే. సరే, ఓవెన్ కాదు, మైక్రోవేవ్లో పెట్టుకుంటే ఒక 10 seconds సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు కర్రీ పెట్టడం నేను చూపిస్తాను, చూడు. సరే, ఇట్లా స్టఫ్ చేసుకోవాలన్నమాట కర్రీని. కొంచెం ఎక్కువే స్టఫ్ చేసుకోవచ్చు, ఎక్కువే పడుతుంది. ఇది మైక్రోవేవ్లో పెట్టుకుంటే 10 seconds కొంచెం సాఫ్ట్ అవుతుంది. వెజ్ పఫ్ రెడీ. హ్యాపీగా మనం ఇట్లా